ఒక అద్భుతమైన విజన్తో ఫార్ములా ఈ రేస్ను తెలంగాణకు తీసుకొచ్చి తద్వారా మన ఎకానమీ బూస్ట్ చేయడం ఎంత గొప్ప విజన్. విశ్వ యవనిక మీద హైదరాబాద్ కీర్తిని రెపరెపలాడించడం ఎంత గొప్ప విషయం. కానీ ఇవేవీ కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదు. ఒక మంచి పనిని మెచ్చుకోవడం మానేసి కక్ష రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బ్రాండ్ వాల్యూ పెంచడం చేతగాని రేవంత్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ పై అడ్డగోలు కుట్రలకు తెగబడుతోంది. ఈ రేసింగ్ ను హైదరాబాద్ తీసుకొచ్చి బ్రాండ్ ఇమేజ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించింది. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచినందుకు బదనాం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఫార్ములా ఈ రేస్ ఎంత గొప్పదో, అది హైదరాబాద్ కు రావడం వల్ల మనకు ఎంత లాభం జరిగిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఫార్ములా ఈ రేస్ అసలేం జరిగింది? ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్ నిలవాలన్న సదుద్దేశంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో ప్రపంచంలోని టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచినట్టు అనేక సంస్థలు ప్రకటించాయి. సుమారు 700 కోట్ల రూపాయల మేర ఆర్థిక లబ్ధి తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు నిల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. ఈ రేస్ నిర్వహించడానికి తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మొత్తం వ్యయం కేవలం 35 నుండి 40 కోట్ల మధ్యనే ఉంది. ఇది ఇతర చోట్ల నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ ఈవెంట్లతో పోలిస్తే చాలా తక్కువ. మిగిలిన ఖర్చును రేస్ ప్రమోటర్ గ్రీన్కో భరించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడమే కాదు, రాష్ట్ర ఆర్థిక రంగానికి కూడా ఊతమిచ్చిందన్నది వాస్తవం. ఈ కార్యక్రమం ఏర్పాట్లు అత్యుత్తమంగా ఉన్నాయని, దీనివల్ల హైదరాబాద్ కు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని మీడియాలో విస్తృతంగా కవరేజ్ వచ్చింది. ఈ రేసును అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని కమిటీ నిర్వహించింది. ఇందులో భాగస్వాములుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, FIA వంటి వారు ఉన్నారు. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రేసును 4 పర్యాయాలు నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తొలిసారి గ్రీన్కో వంటి కంపెనీల స్పాన్సర్షిప్ తో విజయవంతంగా నిర్వహించబడింది. అయితే 2024 రేసుకు స్పాన్సర్లు లభించకపోవడంతో ప్రభుత్వం HMDA ద్వారా 50 కోట్ల నిధులను కేటాయించి రేస్ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంది. డబ్బు చెల్లించింది అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన ఫార్ములా ఈ సంస్థకు. నిధుల విడుదలలో ఉన్న అన్ని నియమాలను పాటించింది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే 2024 రేసును రద్దు చేయడం వల్ల ఈ అంశంలో సాధించిన ప్రగతి పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఏకపక్ష నిర్ణయంతో ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఫార్ములా ఈ నిర్వాహకులు 50 కోట్లు తిరిగి చెల్లించలేదు. ఈవెంట్ రద్దుతో హైదరాబాద్ నగరం ఆర్థిక మరియు పర్యాటక ప్రయోజనాలను కోల్పోయింది. ఫార్ములా ఈ అంశంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేకపోయినా రేవంత్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేశారు. నిజానికి ఈ నిధులు పారదర్శకంగా ఉపయోగించబడ్డాయి. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అనేది స్పష్టంగానే ఉన్నది. ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమేనని స్పష్టమవుతోంది. ఫార్ములా ఈ రేస్ లో ఏదో అవినీతి జరిగింది అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బురద జల్లడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, తద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. పాలనలో ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం అందుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఏదో ఒక విధంగా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్లను వేసి ఏమీ సాధించలేక తాజాగా ఈ రేసు అంశాన్ని తెరమీదికి తెస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దీనికి బీజేపీ కూడా వంతుపాడుతుండడం గమనార్హం. ఈ 2 జాతీయ పార్టీలు రాజకీయ కక్షతో బీఆర్ఎస్ మీద చేస్తున్న ఈ కక్ష సాధింపు రాజకీయాలను తెలంగాణ ప్రజలు హర్షించరు. 100 ఎలుకలను చంపి తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందట. రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అచ్చం అట్లానే ఉంది. దొంగలు నీతులు చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుందో, రేవంత్ రెడ్డి నీతి సూత్రాలు వల్లించినా అంతే దరిద్రంగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని డబ్బు కట్టలతో కూల్చే కుట్ర చేసి దొరికిన విషసర్పం ఇప్పుడొచ్చి సుమతీ శతకాలు వల్ల వేస్తుంది. ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలో నీతులు చెప్తున్నాడు రేవంత్. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో, అంతకంటే దారుణం ఇది. ఊసరవెల్లి కూడా రేవంత్ను చూసి సిగ్గుతో సూసైడ్ చేసుకునేలాగుంది ఆయన వ్యవహారం.
ఫార్ములా ఈ రేస్ విషయంలో తెగ గుండెలు బాదుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కొంపలేవో మునిగిపోయినట్టు నానా హంగామా చేస్తున్నాడు. తెలంగాణకు హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్ తేవాలన్న సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుబట్టి ఫార్ములా ఈ రేస్ను ఇక్కడికి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది. ఒక్కసారిగా ప్రపంచమంతా మన భాగ్యనగరం వైపు తల తిప్పి చూసింది. విశ్వనగరం పేరు విశ్వమంతా మార్మోగింది. అంతేనా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి 700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని సర్వేలు కుండబద్దలు కొట్టాయి. అది మనందరికీ గర్వకారణం. అంత గొప్ప ఈ రేసింగ్ మన నగరం నుంచి తరలిపోకుండా అప్పటి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే రేస్ నిర్వహణ సంస్థకు నిధులు విడుదల చేసింది. వాస్తవం ఇది. కానీ దానికి మసిపూసి అవినీతి జరిగింది అంటూ కలరింగిచ్చి గగ్గోలు పెడుతుంది రేవంత్ ప్రభుత్వం. అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ సభలో డిమాండ్ చేస్తే సర్కార్ నుంచి సమాధానం లేదు. ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి, మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నిజం నిఖార్సైంది. తప్పు చేయని వారు ఎప్పుడు భయపడరు. అందుకే ఈ రేస్ విషయంలో తప్పు జరిగితే అరెస్ట్ చేసుకోండి కేటీఆర్ మొదటి నుంచి సవాల్ విసురుతూనే ఉన్నారు. తాజాగా ఫార్ములా ఈ రేస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టారు కేటీఆర్. 4 గోడల మధ్యందుకు నేరుగా అసెంబ్లీలోనే చర్చిద్దాం రమ్మని ఛాలెంజ్ విసిరారు. దాంతో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్లిపోయింది. కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి బొక్కబోర్లా పడింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలన్నీ బూమరంగ్ అయ్యాయి. కేటీఆర్ స్ట్రాటజీతో రేవంత్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చకు ముఖం చాటేస్తోంది సర్కార్. రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నా నేను, రేవంత్ రెడ్డి నువ్వు నిజంగానే మగాడివే అయితే అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం, లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, అక్కడ ఉన్న సమస్యలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. నువ్వు నిజంగానే మొగాడివి అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివి అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఫార్ములా ఈ రేస్ పై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం మీద అసెంబ్లీలో చర్చించాలని అటు స్పీకర్కు ఇటు సీఎంకు లేఖ రాశారు కేటీఆర్. దాంతో అధికార పార్టీకి దిమ్మ తిరిగింది. రేవంత్ కుట్రలను ఫార్ములా కార్ తొక్కు చేసింది. ఇప్పుడేం చేయాలా అని ప్రభుత్వ పెద్దలు దీర్ఘాలోచనలో పడ్డారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలా వద్దా, ఒకవేళ చర్చ పెడితే ప్రభుత్వానికి లాభమా నష్టమా అంటూ బట్టలు చింపుకుంటున్నారట. సభలో చర్చిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. చర్చ చేయకపోతే కాంగ్రెస్ చేస్తుంది తప్పుడు ప్రచారం అని ప్రజలకు తెలిసిపోతుంది. ఇందులో ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదమే. ఇటు ఫుల్ మైలేజ్ బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కే లభిస్తుంది. దాంతో రేవంత్ సర్కార్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అందుకే కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టించింది. ఈ ఫార్ములాపై అక్రమ కేసులు బనాయిస్తున్న రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు ఎందుకు భయపడుతోందంటూ నిలదీశారు హరీష్ రావు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. స్పీకర్ సార్, మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం, ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు కానీ ఎల్లుండి కానీ చర్చ పెట్టాలి.
ఫార్ములా ఈ రేస్ విషయంలో తనపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల మీద కేటీఆర్ లేఖాస్త్రం సంధించారు. సరైన సందర్భంలో సరైన రీతిలో విల్లు ఎక్కుపెట్టారు. ఎలాగూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సభలోనే చర్చ పెట్టాలని సవాల్ చేయడం కేటీఆర్ తీసుకున్న మరో డేరింగ్ స్టెప్. అంతేకాదు ఏకంగా స్పీకర్కు లేఖ రాసి చర్చ పెట్టాలని విజ్ఞప్తి చేయడం కేటీఆర్ ఉదాత గుణానికి నిదర్శనం. బహుశా కేటీఆర్ నుంచి ఇలాంటి సవాల్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ అండ్ కో గాని ఊహించి ఉండరు. అందుకే కేటీఆర్ లేఖతో కాంగ్రెస్ పార్టీలో భూకంపం పుట్టింది. కేటీఆర్ ఇచ్చిన స్ట్రాంగ్ పంచ్ కు చెయ్యి షేక్ అవుతోంది. అసలే హామీలేవి అమలు చేయక ఏడాది నుంచి అధికార పార్టీ అనేక ఆపసోపాలు పడుతుంది. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో అధికార పక్షం ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఫార్ములా రేస్ పై చర్చ కూడా వెన్ను చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ.